అంటే రేవతి గారికి ఇది ఎవరినన్నా చూసి ఇన్‌స్పైర్ అయ్యి స్టార్ట్ చేయడం జరిగిందా? లేకుంటే ఎట్లా? ఇన్‌స్పిరేషన్ అని ఏం లేదు. నేను ఏమనుకునేదాన్నంటే చూసి ఏదో ఒక ఆర్ట్ ఉండాలి మనలో, అన్నీ నేర్చుకునుండాలి. ఒక ఆర్టిస్ట్‌ని చూసాననుకోండి, నేనలా ఎందుకు వేయట్లేదు? ఈ సీరియల్‌లో ఎవరైనా యాక్టింగ్ చూస్తే చిన్నప్పటి నుంచి అలా క్వెషన్ చేసుకునేదాన్ని. ఓకే. నేనలా ఎందుకు చేయలేను? ఓకే. నేను చేయగలను గదా! ఇది బిగినింగ్‌లో ఉన్నప్పుడు స్కెచెస్‌లో నాకన్నా పర్ఫెక్ట్‌గా డ్రా చేసే వాళ్ళని చూసి, నాకిలా ఎందుకు రావట్లేదు? ఇలాగ చేయాలి నేను. ఓకే. చేస్తాను, ప్రాక్టీస్ అవుతాను. హ్మ్. ఎలా చేస్తున్నారు? ఏంటి? లేకపోతే ఏది ఎలా వచ్చింది? అని నాకు నేను సెల్ఫ్ లెర్నింగ్ అండ్ డే బై డే కూడా ఈరోజు ఉపయోగపడేది ఏం చేశాను? హ్మ్. లేతే ఏదన్నా వీడియో ఎడిట్ చేశానా? ఓకే. యూజ్ అయ్యేది ఏదైనా చేశానా? ఇవాళ డే వేస్ట్ చేశానా? ఏదన్నా ఖాళీగా ఉండి ఆ రోజంతా ఏం చేయకపోతే నాకు నేను చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతా. ఓకే. అరే! ఈరోజు వేస్ట్ చేశానే అని జెప్పి. ఎవ్రీ మినిట్ మనం తిరిగి తెచ్చుకోలేనిది. అవును. సో, మనం లైఫ్‌లో నేర్చుకోవాల్సినయి ఎన్నో ఉన్నాయి. ఇంకా నేర్చుకోవాల్సినయి చాలా ఉన్నాయి అని ఇంకా ఎప్పుడెప్పుడు నేర్చుకుంటానా అనుకుంటాననమాట. హ్మ్.